VLSI మీరు ఈ పేరుని ఎక్కడైనా వినుండొచ్చు, కానీ పూర్తిగా దాని గురించి తెలియకపోవచ్చు. నాకు కూడా పూర్తిగా తెలియదు. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకుంటాను. ఒకప్పుడు రోజుల్లో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేవి డిస్క్రీట్ కాంపోనెంట్స్ తో అయితే బిల్డ్ అయ్యే అనమాట. డిస్క్రీట్ కాంపోనెంట్స్ అంటే ఏం కాదు, రెసిస్టర్లు, కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్స్ ఇవేనమాట. దాని తర్వాత రోజుల్లో SSI MSI చిప్స్ అయితే డెవలప్ అయినాయి. ఈ SSI MSI చిప్స్ అన్ని కూడా ఒక ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ తో అయితే బిల్డ్ అయినాయి అనమాట. అలా టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడంతో LSI అనే చిప్ కూడా డెవలప్ అయింది. ఈ LSI చిప్ థౌజండ్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ తో బిల్డ్ అయి ఉంటది అనమాట. ఒక చిప్ లో ఎన్ని పెడితే అంత అడ్వాంటేజ్ ఉంటది కాబట్టి మనకి అంత అడ్వాంటేజ్ ఉన్న చిప్ అయితేనే మనం యూజ్ చేస్తాము. అండ్ ఫైనల్లీ VLSI అనమాట ఒక చిన్న సిలికాన్ చిప్ మీద మిలియన్స్ అండ్ టుడే బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఫిట్ అయి ఉంటాయి అనమాట. ఒక చిన్న చిప్ మీద ఇన్ని పడుతున్నాయి అంటే మనం దీన్నే యూజ్ చేస్తాం కదా, మన ఫోన్ లో కూడా దీన్నే యూజ్ చేస్తున్నాము. ఈ VLSI కోర్సెస్ అన్ని కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లో వచ్చినప్పుడు ఆఫర్ చేస్తారనమాట. ఈ VLSI కోర్స్ అనేది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఈ VLSI కోర్స్ లో హౌ టు డిజైన్, అనలైజ్, IC ఫ్యాబ్రికేషన్ యూజింగ్ VLSI టెక్నాలజీతో ఇవన్నీ నేర్పిస్తారు అనమాట. దగ్గర ఒక ఫ్రీ ఆన్లైన్ కోర్స్ అయితే ఒకటి ఉంది. ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే VLSI అని కామెంట్ చేసి రీల్ నాకు షేర్ చేయండి, డైరెక్ట్ DM చేస్తాను. అందుకంటే ముందు మన పేజ్ ని ఫాలో అవడం మర్చిపోకండి, మళ్ళీ వీడియోస్ మిస్ అవుతారు.